పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలు నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు గమనించాలని కోరుతున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడను నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ప్రియులారా, మనం చదివిన ఈ వాక్య భాగంలో ఈరోజు నేను పరిచర్య గురించి, అంటే ప్రతి నెల మొదటి వారం పరిచర్య గురించిన సంగతులు మనం వింటూ ఉన్నాం. ఈ నెల కూడా అది మొదటి బైబిల్ స్టడీగా మీ ముందు పెట్టాలని, అది కూడా నిర్ణీత సమయంలో ముగించాలని నేను కోరుతూ ఉన్నాను. ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనంలో 4 రకాల స్థాయిలు కనబడతాయి. ఫిలిప్పీ 1:1 వారెవరు అని అంటే పరిశుద్ధులు, అధ్యక్షులు, పరిచారకులు, క్రీస్తు యేసు దాసులు. 4 రకాలైన స్థాయిలు ఇక్కడ కనబడుతున్నాయి. పరిశుద్ధులు, అధ్యక్షులు, పరిచారకులు, క్రీస్తు యేసు దాసులు. కొంచెం దాన్ని ఒక క్రమంలో పెడితే పరిశుద్ధులు, వారికంటే ఇంకా కొంచెం ఎక్కువ చురుకుగా సాగే పరిచారకులు, వారికంటే కొంచెం పరిపక్వతలో ఎదిగిన అధ్యక్షులు, వారికంటే జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని దేవుని దాసులుగా ఉన్నవారు. ఈ 4 రకాల వారిని ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం. అయితే నేను అది భాగాన్ని మినహాయించి, ఇది సంఘములో ఉన్న స్థాయిలను బట్టి కాకుండా ఈ రాత్రి ఒక చిన్న తలంపు, సంఘములో ఉండే ఒక 5 రకాల వాళ్ళని ఫిలిప్పీ పత్రిక ఆధారంగా తెలియచేయాలని కోరుతున్నాను. అది అంశం ఏంటంటే, ఒకరు, ఇద్దరు, కొందరు, అనేకులు, అందరూ. ఇంగ్లీష్లో చెప్తాను. 1, 2, few, many, all. ఈ 5 రకాల వాళ్ళు. మనం ఈ 5 రకాలలో ఎక్కడో ఒక చోట ఒదిగి ఉంటాం. 1, ఒకరు. మూడవది కొందరు. 4వది అనేకులు. 5వది అందరూ. ఓకే, పొడి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దీన్ని లోతుగా మనం స్టడీ చేయట్లేదు, కానీ ఈ 5 మాటల్లో మనం ఎక్కడో చోట చెందుతాం. ఇంగ్లీష్లో కూడా రాస్తాను. 1, 2, few, many, ఆల్మోస్ట్ ఆల్. అంటే రకరకాల తర్జుమాల్లో రకరకాలుగా వాడబడింది. ఇది ఒక్కరు అనేది దేవుని సంఘములో ఉండే ఆ ఒక్కరు గురించి పౌలు చాలా ధైర్యంగా 2వ అధ్యాయం 20వ వచనంలో చెబుతూ ఉన్నాడు. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడు నా యొద్ద లేడు.
సంఘంలో చాలామంది ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. కానీ దేవుని సంఘాన్ని గురించి తిమోతి చింతించినట్లు చింతించేవాడు, చింత కలిగినవాడు, శ్రద్ధ కలిగినవాడు మరొకరు లేరట అని అపోస్తలుడైన పౌలు ఎంత సంతృప్తితో రాస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయములో 4 ఉదాహరణలని పౌలు ఎత్తి రాశాడు. మొదటి ఉదాహరణ క్రీస్తు, యేసు క్రీస్తు. అందుకనే 5వ వచనంలో 2:5లో ఇలాగన్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని క్రీస్తు గురించి చెప్పాడు. రెండవదిగా 17వ వచనంలో, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. రెండవ ఉదాహరణగా పౌలు తన గురించి తానే చెప్పుకుంటున్నాడు. మూడవ ఉదాహరణగా 20వ వచనంలో తిమోతి గురించి ఎత్తి రాశాడు. 4వ ఉదాహరణగా 25వ వచనంలో ఎపఫ్రదితు గురించి ఎత్తి రాశాడు. 2వ అధ్యాయములో 4 ఉదాహరణలు. ఎవరెవరు చెప్పండి? యేసుక్రీస్తు, పౌలు, తిమోతి, ఎపఫ్రదితు. వీళ్ళందరూ ఒకళ్ళొక్కళ్ళే, 1. కాబట్టి ఒక్కరి కింద ఈ 4గురిని రాసుకోవచ్చు మీరు. యేసుక్రీస్తు లాంటి మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఆయన ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన మనస్సు తర్వాత పౌలు అనే నేను పానార్పణగా పోయబడినను అంటున్నాడు. అంటే సంఖ్యాకాండములో రాయబడిన దహన బలులో పానీయార్పణము అనే దాని నేపథ్యాన్ని ఎత్తి ఈ పోలిక వాడుతున్నాడు అన్నమాట. పానార్పణము అనేది ఇదే మాటను తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయంలో కూడా పౌలు వాడుతాడు. సరే, ఇప్పుడు అది మనం చూడొద్దు. కానీ దాని అర్థం ఏంటంటే, దేవునికి అర్పించే బలులలో ఒక బలి ఒక అర్పణ ద్రాక్షారసం. అది వాళ్ళు అర్పించేటప్పుడు ఆ మిగిలిపోయిన ద్రాక్షారసాన్ని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళరు, ఆ నిప్పుల మీద అలా విసిరేస్తారు, దాన్ని పారబోస్తారు. పౌలు ఇక్కడ వాడే పోలిక అది. నేను నా సేవా జీవితంలో నా శక్తిని, నా ప్రాణాన్ని, నా తలాంతులను అలాగా ద్రాక్షారసాన్ని ఎలాగ నిప్పుల మీద పోస్తారో నేను అలా పోసేస్తున్నాను అన్నాడు. అది ఆయనకే చెల్లును. తర్వాత తిమోతి గురించి రాస్తూ, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడు నా యొద్ద లేడు అన్నాడు. అంటే సంఘక్షేమం గురించి చింతించే తిమోతి. తర్వాత దేవుని సేవకుని కొరకు తెగించే ఎపఫ్రదితు. ఈ 4 ఒక్కొక్కరే, 1. కాబట్టి మనం దీంట్లో ఒకసారి పోల్చుకుందాం. దేవుని సంఘములో యేసుక్రీస్తు లాంటి మనసు కలిగిన వ్యక్తిగా నేనున్నానా? అపోస్తలుడైన పౌలులాగా నా నిద్ర, నా సుఖం, నా ప్రాధాన్యతలు ఏమైనా ఒకవేళ నేను కాలిపోయినా, నేను తరిగిపోయినా, నేను కరిగిపోయినా పౌలులాగా పానార్పణలాగా ప్రభు పరిచర్యలో పోయబడుతున్నానా? మూడవది, తిమోతి వలె సంఘాన్ని గురించిన చింత నాలో ఉన్నదా? నాలుగవది, ఎపఫ్రదితు వలె ఆత్మీయ నాయకుడు, సేవకుడైన వ్యక్తి గురించి నేనేమైనా తెగిస్తున్నానా? ఈ 4 రకాలు ఒక్కొక్కరు కింద వస్తారనమాట. అందుకే 2వ అధ్యాయంలో వన్స్ కనపడతాయి మనకి. ఇవన్నీ ఒక్కటే. కాబట్టి మనం ఒదిగితే ఇక్కడైనా ఒదగాలి. ఫస్ట్ లెవెల్లో ఇది చెప్పడానికంటే ముందు క్రైస్తవులు 2 రకాలు.
ఆ 2 రకాలు ఏంటో 1:21 తర్వాత 2:21 ఈ రెండిట్లో తెలిసిపోతారు. 1:21 చదువుదామా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అంటే ఫర్ మీ టు లివ్ ఈజ్ క్రైస్ట్. దీనికి ఒక పేరు పెట్టుకోవచ్చు, క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, క్రీస్తు కేంద్రిత జీవితం. ఎన్నో వచనం? 1:121. ఓకే. రెండవది 2:21. అందరూ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు. ఇది రెండో భాగం. వీళ్ళెవరు? సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్. ఇది అర్థమైపోయింది కదా సందేశం? క్రైస్తవులు 2 రకాలు. క్రీస్తు కేంద్రంగా బతికేవాళ్ళు, 2 స్వార్థ కేంద్రంగా బతికేవాళ్ళు. సేవియర్ సెంటర్డ్ లైఫ్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్. నువ్వు ఏదో ఒక దాని కిందకు వస్తావు, దేనో ఒక దాని కిందకు వస్తావు. సెల్ఫ్ సెంటర్డ్, సెంటర్డ్ అన్న మాటకి అర్థం ఏంటంటే, సెంటర్ అన్న మాటకి అర్థం ఏంటంటే కేంద్రం ఇది ఉంటుంది, దాని చుట్టూ తిరుగుతుంటారు అన్నమాట. సెంటర్ అంటే అది అర్థం. అంటే ఈ కేంద్రంలో క్రీస్తు అయినా ఉండాలి, లేదా స్వార్థమైనా ఉండాలి. క్రీస్తుంటే క్రీస్తు కేంద్రిత జీవితం, అది 1:21. స్వార్థం ఉంటే అది స్వార్థ కేంద్రిత జీవితం, 2:21. కాబట్టి మనందరం, నాతో కూడా కలిపి అయితే మనం 1:21 కిందన పడతాం, లేదా 2:21 కిందన పడతాం. దేని కింద పడతామో నీ మనసుకి నీకే తెలిసిపోద్ది. ఇది నేను చెప్పక్కర్లా, వివరించక్కర్లా. నేను దేని కింద బ్రతుకుతున్నాను? క్రీస్తు కేంద్రమా? క్రీస్తు కేంద్రంగా ఉంటాం అంటే ఇది ఉద్యోగం, వ్యాపారాలు ఇవన్నీ మానుకోమని కాదు అర్థం. క్రీస్తు కేంద్రంగా ఉంటాడు. ఏ ఉన్నా అవి సర్కిల్లోనే ఉంటాయి. చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు, పని చేస్తారు, కానీ సెంటర్ ఏది? క్రీస్తు. అందుకే క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ అని బిల్లీ గ్రాహం గారు ఒక పుస్తకం రాశారు. క్రీస్తు కేంద్రిత కుటుంబం అని తెలుగులోకి దాన్ని అనువదించారు. అంతేకాదు, క్రీస్తు కేంద్రిత జీవితం అనేది ఫిలిప్పీ 1:21లో మనం చదువుతున్నాం. 2:21లో స్వయం కేంద్రిత జీవితం అనేది మనం చదువుతున్నాం. సోదరులారా, సోదరీలారా, మనం ఏదో ఒక దాని కింద ఉండాలి. క్రీస్తు కేంద్రంగా ఉంటే మన ప్రాధాన్యతలన్నీ ఎవరితో ఉంటాయి? క్రీస్తు మెచ్చినవి చేస్తాం, క్రీస్తు మెచ్చనివి వదిలేస్తాం. స్వయం కేంద్రితంగా ఉంటే ఏం చేస్తాం? మనకు నచ్చితే చేస్తాం, చెప్పండి, నచ్చకపోతే చేయం. అంటే ఇక్కడ ప్రమాణం ఎవరు? నేను, స్వయం. అంటే క్రైస్తవులు 2 రకాలు, 1:21 రకం, 2:21 రకం. ఇప్పుడు పౌలు ఈ 2వ అధ్యాయంలో చెప్పే ఉదాహరణలన్నీ ఎవరు? 1:21 రకాలన్నమాట వాళ్ళు. అంటే అందరూ ఒకటే పని చేయరు. పౌలు పరిచర్య వేరు, తిమోతి పరిచర్య వేరు, ఎపఫ్రదీతు పరిచర్య వేరు. వీళ్ళది వేరువేరు పరిచర్యలు, కానీ కేంద్రం మాత్రం ఎవరు? క్రీస్తు. క్రీస్తు కేంద్రంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. అది ఒక్కరు. ఈ ఒక్కరు ఎవరు? పానార్పణంగా పోయబడే పౌలు, సంఘము కొరకు, విశ్వాసుల కొరకు చింతించే తిమోతి, దైవ సేవకుని కొరకు ప్రాణానికి తెగించే ఎపఫ్రదీతు. వీళ్ళందరూ 1:1:1 ఒక్కళ్ళే 1. ఇక 2 ఇద్దరు సంగతి చూద్దాం. ఈ ఇద్దరు ఎలా ఉన్నారు అంటే 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయం 2వ వచనం, 4:2. ప్రభునందు
ఏక మనస్సు గలవారై ఉండుడని యువదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అంటే ఇక్కడ ఒక ఇద్దరు కనపడుతున్నారు. ఎవరా ఇద్దరు? యువదియ, సుంటికే, వాళ్ళిద్దరు. కానీ ఆ ఇద్దరే, కానీ ఏమి లేదు వాళ్ళకి. ఏమండి? ఏక మనస్సు లేదు. కాబట్టి దీనికి ఒక పేరు పెట్టుకుందాం. దీనికి ఏంటి పేరు? సమర్పణ కలిగిన ఒక్కరు. వీరెవరు? ఐక్యతను కాపాడుకోలేని వారు. ఏక మనస్సు లేనివారు వాళ్ళిద్దరికి కుదరదు. ఆ ఇద్దరు మళ్ళీ ప్రభువునందే ఉన్నారు, కానీ ముఖముఖాలు చూసుకోలేరు, పక్క పక్కన కూర్చోలేరు, ఒకరినొకరు సహించుకోలేరు, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండలేరు. మళ్ళీ ఇద్దరు ఒకే సంఘంలో ఉన్నారు. చెప్పండి. ఒకే దేవుని ఆరాధిస్తున్నారు, కానీ ఇద్దరు మనస్సులో కుదరవు. దీని గురించి చార్లెస్ హెడెన్ స్పర్జన్ ఆయన ఒక గంభీరమైన మాట అన్నాడు. అదేంటంటే, ఇద్దరికి పైనుండి తలకాయ నుంచి సంబంధాలు ఉన్నాయంట. ఇద్దరికి ఒకే తలకాయతో సంబంధాలు ఉన్నాయంట, కానీ వీళ్ళిద్దరు తలకాయలు ఆ తలకాయతో మ్యాచ్ అవ్వంట. తలకాయతో ఇద్దరికి సంబంధాలు ఉన్నాయి, ఒకే తలకాయతో, కానీ వీళ్ళిద్దరు తలకాయలు వాళ్ళ తలకాయతో సరిపోవు. మరి ఏకత్వము లేని, ఏక మనస్సు లేని ఈ ఇద్దరు వ్యక్తులు సంఘములో ఎంత డిస్టర్బెన్స్. ఆ రోజుల్లో ఈ పత్రిక ఎవరి కాళ్ళకి ఫోటో స్టాట్లు తీసి పంపలా. కానీ ఎలా పంపారు? ఉత్తరం పంపారు. మరి ఉత్తరాన్ని ఏం చేసేవాళ్ళు? సంఘమంతటిని కూర్చోబెట్టి చదివేవాళ్ళు. సంఘమంతా కూర్చొని ఉండగా ఆ చదివే ఆయన ఉత్తరం, ప్రభువునందు ఏక మనస్సు కలిగి ఉండవలెనని, ఏక మనస్సు కలవారై ఉండవలనని యువదియను సుంటికేను నేను బతిమాలు కొనుచున్నాను అన్నప్పుడు వాళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహం పెట్టుకొని కూర్చున్నారు. ఊరికే మనసులో ఊహించండి ఎలా ఉండుంటాయి వాళ్ళ హావభావాలు, ఎలా ఉండుంటాయి. జస్ట్ ఇమాజిన్ చేయండి. ఒకసారి కెమెరా ఇటు పెట్టినా మీరు యాక్ట్ చేసి చూపిస్తారా? ఎలా ఉండుంటాయి. ఇద్దరు గురించి పర్టికులర్గా ఎత్తి సంఘమందరి ముందు ఎత్తి చదువుతుంటే, ఆ చదివే ఆయన పెద్ద స్వరం ఆయన చదువుతున్నాడు అనుకోండి, వాళ్ళిద్దరు ముఖాలు ఎట్లుండుంటాయి? ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అని ఉంటారా? ముఖాలు మాడిపోయి ఉంటాయి కదా, అవమానంగా ఉండుంటాయి కదా. అరే, ఒక దేవుని సేవకుని ఎంత డిస్టర్బ్ చేసినారో మనం అని అనుకొని ఉండాలి. లేకపోతే ఆయనకేం తెలుసులే మా కథ అనైనా అనుకొని ఉండాలి. రెండు ఆప్షన్స్. కాబట్టి సోదరులారా, ఇదొక రకం. వీళ్ళిద్దరు ఎవరు? వాళ్ళిద్దరూ సంఘములోని ఐక్యతను పాడు చేసేవాళ్ళు. జాగ్రత్తగా వినండి. సంఘములో ఎవరికైనా ఇద్దరి మధ్య గొడవ వస్తే, లేదా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వస్తే జరిగేది ఏంటంటే, తప్పు వైపు కొంతమంది ఉంటారు, ఒప్పు వైపు కొంతమంది ఉంటారు. ఎక్కువ తక్కువ అనే తర్వాత సంగతి, తప్పు వైపు కూడా ఉంటారు. ఒక ఉదాహరణ చెప్పనా? మోషే తప్ప, కోరహు, దాతాన్, అబీరాము తప్ప. ఎవరు తప్పు? కోరహు, దాతాన్, అబీరాము తప్పు. మరి వాళ్ళ వైపు కూడా ఎంతమంది వెళ్ళారు? వాళ్ళ వైపు కూడా వెళ్ళారు. అంటే ఎక్కడైనా రెండు పార్టీలు, రెండు పక్షాలు ఉన్నాయి అంటే తప్పకుండా పక్షపాతం అనేది ఉంటుంది, గ్యారంటీ అది. అందుకనే సంఘములో ఏక మనస్సు అనేది చాలా ప్రాముఖ్యం. ఏక మనస్సుకు సూత్రం ఏంటి? 2:5. యేసు మనస్సు ఉంటే ఏక మనస్సు ఉంటుంది. సింపుల్. ఏక మనస్సు సూత్రం ఏంటి? యేసు మనస్సు. యేసు మనస్సు ఉన్నప్పుడు ఏక మనస్సు ఉంటుంది. యేసు మనస్సు లేనాడికి ఏ మనస్సు ఉండదు.
మనం దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ఎవరికాళ్ళే పరీక్ష చేసుకోండి. ఫస్ట్ నాలో యేసు ప్రభు ఉన్నాడా? ఫస్ట్ క్వశ్చన్. రెండోది, యేసుక్రీస్తు మనసు ఉందా? ఇది రెండో క్వశ్చన్. ఈ రెండు ఉన్నప్పుడే ఏక మనస్సు అనేది వర్కౌట్ అవుద్ది. నువ్వు యేసుక్రీస్తునందు లేకపోతే, రెండవది యేసుక్రీస్తు మనస్సు కలిగి లేకపోతే సంఘంలో నీ వలన మేలు కంటే కీడెక్కువ కలుగుతుంది. ఎందుకంటే ఏక మనస్సు ఉండదు కదా. ఒక సామెత ఉంది లోకంలో, ఎద్దు ఎండకలాగా పోతు నీడకలాగా అని. ఇద్దరు రెండు కలిసి దున్నుతున్నాయి అంటే ఎద్దు పోతు. ఈ ఎద్దు ఏం చేస్తుంది? ఎండ వైపు లాగుతుంది. పోతు ఏం చేస్తుంది? నీడ వైపు లాగుతుంది. ఎంత పొలం దున్నబడుతుంది అప్పుడు? సేమ్ అంతే. దేవుని సంఘములో ఏక మనస్సు లేకపోతే, ఎవరో అందరక్కర్లా, ఇద్దరు చాలు. ఇద్దరు. ఆ ఇద్దరు ఎవరో కాదు. నువ్వు మరొక సహోదరి కావచ్చు, నీవు మరొక సహోదరుడు కావచ్చు, లేదా మరొకరు కావచ్చు, లేదా దేవుని సేవకుడు నువ్వు కావచ్చు. ఎవరైనా ఎవరో ఒకళ్ళు ఇద్దరు. ఏక మనస్సు లేకపోతే సంఘములో ఎంత కంపు కొడుతుందో. ఎందుకు ఆ మాట అంటున్నాను? 133వ కీర్తనలు అన్నాడు కాబట్టి. అది పరిమళ తైలం అన్నాడు ఐక్యత గురించి చెప్పేటప్పుడు. మరి అది లేనప్పుడు దుర్వాసన. కాబట్టి ఏక మనస్సు అంటే అర్థం అది. ఊరికే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను చాలాసార్లు చెప్తున్నాను. ఇప్పుడు ఒక కాపరికును విశ్వాసికి ఏక మనసు ఎలా ఉండదో చెప్తున్నాను. ఇప్పుడు కాపరి ఏమంటాడు? వచ్చిన వాళ్ళందరూ అటు ఎందుకు కూర్చుంటున్నారు అని అంటాడు. వాళ్ళకి ఏమంది, ఎక్కడ కూర్చుంటే ఏమి, వాక్యం వింటాం కదా మెయిన్ అనుకుంటారు. ఏది కరెక్ట్? మీరు న్యాయం చెప్పండి. నా దృష్టిలో ఇక్కడ ఖాళీ ఉండడం అవమానం, అది చేతగాంతనం. ఇప్పుడు వాళ్ళందరూ అడుగు సెటిల్ అయ్యారు. ఎందుకు అంటే భయం వేసింది, ఆలస్యంగా వచ్చాం, ఇక్కడ కూర్చోడానికి భయం వేసింది. ఇక్కడ ఇదే చిన్న వెరీ స్మాల్ థింగ్, చిన్నది ఇదే. ఎక్కడ కూర్చుంటే ఏమి అనుకుంటున్నారు. అర్థమైందా? ఇక్కడ తేడా వస్తుంది. వెరీ స్మాల్ థింగ్, మైన్యూట్ థింగ్. ఇప్పుడు ఇది సాల్వ్ చేయడానికి ఏమనుకోవాలి? యేసు ప్రభు మనసు కావాలి. యేసుక్రీస్తునందు ఉంటే సరిపోదు, యేసు ప్రభు మనసు కావాలి. ఆయన ఏం కోరతాడు? ఏం కోరతాడు? మీరు చెప్తారా, నేను చెప్పనా? చెప్పండి ఎవరైనా, పర్వాలేదు. బైబిల్ స్టడీగా కెన్ స్పీక్ ఓపెన్లీ. లోబడమని చెప్తాడు. వెరీ గుడ్. థియలాజికల్గా ఎగ్జాంపుల్ చెప్పగలవా? 5 రొట్లు 2 చేపలు పంచేటప్పుడే రే లైన్లో కూర్చోబెట్టండి రబ్బాయి, తర్వాత పంచుదాం అన్నాడు. ఇప్పుడు 5 రొట్లు అయ్యా నువ్వు పెట్టేది పెట్టవయ్యా, తర్వాత సంగతే, ముందు ఆకలి వేస్తుంది 3 రోజుల నుంచి అని అంటలా. ప్రభు క్రమానికి దేవుడు, అది ఆయన మనస్సు. కాబట్టి ఇప్పుడు ఏది కరెక్ట్ మీరు చెప్పండి. మరి క్రమానికి భిన్నంగా ఉండేది ఏంటి? అక్రమం. అంతే, సింపుల్. ఇది ఆలోచన చేయాల్సిన, అంటే ఉదాహరణ చెప్పాను, అపార్థం చేసుకోకండి, మళ్ళీ వచ్చే వారం చర్చి మానకండి. చెప్తున్నాను, ఆలోచించవలసిన పద్ధతి అది ఆలోచించాల్సిన. ఆ మనస్సు చెప్పకముందు ఉండాలి, చెప్పాక కాదు. చెప్పాక కూడా లేదంటే మరి అది ఏ మనసు నాకు తెలియదు. అది అంటే ఎప్పుడు ఇద్దరికే పడుతుంది. అది కూడా ఎక్కువ స్త్రీల మధ్య పడుతుంది. అది కూడా అందుకే అంటారు 100 క్రాఫ్లు ఒక చోట ఉన్నా పర్వాలేదు కానీ 2 కొప్పులు ఒక చోట ఉండకూడదంట, నువ్వు పెట్టుకుంటారని. పడుతుంది తప్పకుండా. ఎందుకంటే పురుషులు రోజుకి 800 పదాలు మాట్లాడితే స్త్రీలు రోజుకి 2400 పదాలు మాట్లాడతారు. మాటలు ఎక్కువ వాళ్ళకి. మాటలు ఎక్కువ ఉన్నప్పుడు సమస్య కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే ఇక్కడ కూడా సంఘంలో ఎవరి వల్ల వచ్చింది? స్త్రీల వల్ల. కాబట్టి సోదరులారా
ఏక మనస్సు అనేది ఎవరి మధ్య అయినా లోపిస్తుంది అంటే వెంటనే వాళ్ళు బేసిక్ క్వశ్చన్స్ రెండు వేసుకోవాలి. ఏంటిదవి? నేను యేసుక్రీస్తులో ఉన్నానా? ఫస్ట్ క్వశ్చన్. రెండు, యేసుక్రీస్తు మనస్సు కలిగి ఉన్నానా? యేసు ప్రభు ఇక్కడ ఉంటే ఎలా చేస్తాడు? అది నీ ప్రయారిటీ. అది దీన్ని బట్టి వెరీ సింపుల్. కాబట్టి యేసు ప్రభు మనసు ఏంటి? లైన్లో కూర్చోవడం. మన మనసు ఏంటి? ఎక్కడ కూర్చుంటే ఏమిలే అని. ఇప్పుడు నీది మ్యాచ్ అవ్వట్లేదు. అక్కడ గొడవ వస్తుంది, తేడా అక్కడే వస్తుంది. ఒక ఉదాహరణ అన్నమాట. ఇద్దరు, తర్వాత కొందరు. 1వ అధ్యాయం 15వ వచనం. కొందరు మరికొందరు అంటే 2 రకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వీళ్ళెవరు? ప్రకటనలో 2 రకాలు వీళ్ళు. అసూయతో ప్రకటించేవాళ్ళు, కలహబుద్ధి, మంచి బుద్ధితో ప్రకటించేవాళ్ళు. అసూయ, కలహబుద్ధి. వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. అంటే పరిచర్య చేయడంలో, ప్రకటించడంలో, దేవుని పని చేయడంలో కూడా 2 బుద్ధులు ఉంటాయి. ఏం బుద్ధులు? వాళ్ళు ముందు ఎందుకు వెళ్ళాలి, నేను ముందు వెళ్ళాలి. మంచి అభిప్రాయంతో వస్తే పర్వాలా, అది పోటీ తత్వంతో, అసూయతో వస్తే అది ప్రమాదం. వాళ్ళు పాట ఎందుకు పాడాలి, నేను ఎందుకు పాడకూడదు, వాళ్ళు ఎందుకు చదవాలి, నేను ఎందుకు చదవకూడదు. అసూయతో, కలహ బుద్ధితో చేస్తే ప్రమాదం. మంచి బుద్ధితో చేస్తే పర్వాలా. అది వీళ్ళు కొందరు. సరే, నేను సమయాన్ని బట్టి స్పీడ్కి వెళ్ళిపోతున్నాను. ఇందులో మళ్ళీ ఎక్కడ కనపడుతున్నారు? అనేకులు. అనేకుల్లో కూడా 2 రకాలు కనపడుతున్నాయి మళ్ళీ. చూడండి, 1వ అధ్యాయం 14వ వచనం. ఎక్కువ మంది. వీళ్ళెవరు? ఎక్కువ మంది. అంటే ఎక్కువ మంది అంటే చాలామంది, మెనీ, అనేకులు అని అనుకుందాం. వాళ్ళు ఏం చేశారు? ఈ పౌలుకు వచ్చిన పరిస్థితిని బట్టి వారు కొంచెం చురుకుగా అయ్యారు, మంచిగా మారారు. వాక్యమును బోధించుటకు, నిర్భయంగా బోధించుటకు విశేష ధైర్యం తెచ్చుకున్నారు. అంటే పౌలు వాక్యం బోధించినందుకు చెరసాల్లో పడితే, సర్లే పౌలుని పడ్డాడు, దాన్ని బట్టి ఇది ఎందుకు ఆగిపోవాలి, లెట్ అస్ గో ఫార్వర్డ్ అంటే పక్కన వాళ్ళు అని ఉంటారు. ఏమని? అరే మీరు కూడా పడతారా చెరసాల్లో? పడితే పడ్డాం, నో ప్రాబ్లం. పౌలు అన్నే పడ్డాడు, మనం ఎందుకు పడకూడదు? సో ధైర్యం వచ్చింది. అనేక మంది ఇలా ధైర్యపడ్డారు. ఇంకొక అనేక మంది 3వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నారు. చూడండి, 3:18. అనేకులు క్రీస్తు శిలువకు. ఇక్కడ కూడా అనేక మంది ఉన్నారు. ఇది 2 రకాలు. కొంతమంది ఏమో బాగుపడ్డారు, మరికొంతమంది ఏమో శత్రువులుగా మారారు. ఇది అనేకులు. చివరి తలంపు 1వ అధ్యాయం 2వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే 2:21 అందరూ యేసుక్రీస్తు కార్యములు చూడరు. అందరేమో ఇట్లా ఉన్నారు. ఈ అందరిని ఎలా గుర్తుపట్టవచ్చు? చెప్పండి. సొంత కార్యాలు. పౌలు ఏమన్నాడు? అందరూ సొంత కార్యములను అన్నాడా, కార్యములనే అన్నాడా? అంటే దాని అర్థం ఏంటి చెప్పండి, కొంచెం నాకు అర్థమయ్యేలాగా. సొంత కార్యాలు చూసుకోవడం తప్పు కాదు.
సొంత కార్యాలనే చూసుకోవడం తప్పు. సొంత కార్యాలు చూసుకోవాలి తప్పకుండా, మన పనులు మనం చూసుకోవాలి. ఎవరు చూస్తారు? కానీ అక్కడితోనే ఆగిపోకూడదు. అవతల ఒక అడుగు పైకి ఎదగాలి, పైకి ఎక్కాలి. అందుకే అప్పుడప్పుడు నేను జ్ఞాపకం చేస్తుంటా కదా, 3 రకాల మనుషులు ఉంటారు. సోమరులు, 2 స్వార్థపరులు, 3వది సమర్పణాపరులు. తన పని తను చేసుకోలేనివాడు సోమరుడు, తన పని మాత్రమే చూసుకునేవాడు స్వార్థపరుడు, ఇతరుల పని చూసేవాడు సమర్పణాపరుడు. నువ్వు ఏదో కోణానికి చెంది ఉంటావు. నీ పని నువ్వే చేసుకుని, నీ చదువు నీకే రాదు, నీ ప్రాధాన్యత నీకే రాదు, నీ ప్రార్థన నీకే రాదు. కొంతమంది ఆత్మీయ జీవితంలో కూడా సోమరులు ఉంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? కనపడినోళ్ళల్లా ప్రార్థన చేయండి అంటారు, వాళ్ళు మాత్రం సచ్చినా చేసుకోరు. కనపడినోళ్ళ ప్రార్థన చేయండి కదా, ప్రార్థన చేయండి కదా, ప్రార్థన చేయండి అన్న, ప్రార్థన చేయండి అన్న. ఓకే, చేయమంటావు మంచిది, అసలు నువ్వు చేసుకుంటున్నావు అనేది ప్రశ్న. అంటే ఈ సోమరులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు. 2 స్వార్థపరులు వాళ్ళ పని చేసుకొని అంతే ఆగిపోతారు. ఇక సమర్పణాపరులు. మీరేమనుకోకపోతే నా ప్రసంగం ముగింపులో ఈ తలంపు మీ మనసులో వేయాలనుకుంటున్నాను. ఇంతకీ మీరే లెక్కలోకి వస్తారు? ఏ కేటగిరీ? సరే, మరి డైరెక్ట్గా అడిగేశాను, కానీ కొంచెం ఇండైరెక్ట్గా అడుగుతాను. ఎక్కువ శాతం మంది దేంట్లో ఉంటారు? ఇందులోనా, ఇందులోనా, ఇందులోనా? ఎక్కువ శాతం మంది అదే రాసింది, అందరూ అన్నాడు. అందరూ అందుకే సొంత పనులతోనే. అందుకేగా మనం ఆ పాటలో పాడతాం, సొంత పనులతో సంతసింపక. అంటే నీ చదువు గురించి నువ్వు ఆలోచించుకొని నీ చదువుతోనే సంతృప్తి పడితే, అంటే కేవలం చదువుకోవడానికే పుట్టించాడా దేవుడు నిన్ను? నీ ఉద్యోగం, నీ పనులు నీకే సరిపోయి అంతవటికే ఆలోచిస్తే, నీ ఉద్యోగం చేసుకొని వ్యాపారం చేసుకొని బతకటానికే సృష్టించాడా దేవుడు నిన్ను? నీ కుటుంబం, నీవి ప్రాధాన్యతలు ఇవే సరిపోతే అందుకొరకే పుట్టించాడా దేవుడు నిన్ను? మరి దాటి అడుగు బయట పెట్టేది ఎప్పుడు? అది కదా పరిచర్య అంటే. అందుకే క్యాలెండర్ మీద రాయబడిన మాట, పరిశుద్ధులు పరిచారకులు అవ్వాలి, పరిచారకులు పరిపక్వత కలిగిన నాయకులు అవ్వాలి. అది ఎదుగుదల, గ్రోత్. మరి అటువంటి స్థితిలో మనం ఉండాలని ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను. ఈ రాత్రి ఈ 5గురిలో నేను ఎక్కడున్నాను, ఈ 3గురిలో నేను ఎవరిని? ఇదే ప్రశ్న. ఈ 5 రకాల వాళ్ళల్లో నేను ఎక్కడున్నాను? ఈ 3గురిలో నేను ఎవరిని? ఈ 5 రకాల వాళ్ళు ఏంటి? రాత్రి మనం విన్నది, ఒకళ్ళు, ఇద్దరు, కొందరు, అనేకులు, అందరూ. అందరిలో ఉన్నానా? కొందరిలో ఉన్నానా? అనేకుల్లో ఉన్నానా? ఒక్కరిలో ఉన్నానా? ఇద్దరిలో ఉన్నానా? దేవుని వాక్యం అద్దం లాంటిది. అద్దం ముందు ఏం కనపడుతుంది? అద్దం ముందు, బైబిల్ భాష చెప్పండి, అద్దం ముందు ఏం కనపడుతుంది? అది మాదిరిగా సహజ ముఖం కనపడుతుంది. అంటే నువ్వు ఎలా ఉన్నావు అదే కనపడుతుంది. అర్థమైపోయింది. ఇప్పుడు దాదాపు వాక్యం వింటే మనకు అర్థమైంది, మనం ఎక్కడ ఉన్నామో, ఎక్కడ మ్యాచ్ అవుతున్నామో అర్థమైంది. ఒకటి మాత్రంగా లేవు అనేది తెలిసిపోతుంది. అంటే మిగతా దగ్గర ఎక్కడో చోట అడ్జస్ట్ అవ్వాలి. అయితే ఆ కొందరిలో మంచిగా పరిచర్య చేసేవారిలాగా ఉన్నామా, అసూయతో పరిచర్య చేసేవారిలాగా ఉన్నామా? ఈ అనేకులలో
స్థిరపడి ధైర్యం తెచ్చుకునే వారిలాగా ఉన్నామా? యేసుక్రీస్తు శిలువకు శత్రువులుగా నడిచేవారిలాగా ఉన్నామా? ఈ అందరిలో సొంత కార్యాలతో సంతృప్తి పడేవారిలాగే మిగిలిపోతున్నామా? ఆలోచించండి. కానీ మనం ఆత్మీయంగా ఎదుగుదల అంటే ఏంటంటే, ముందు పరిశుద్ధతలో ఎదగాలి. వారినే పరిశుద్ధులు అంటారు. అక్కడితో ఆగకూడదు. పరిచర్యలో ఎదగాలి. వారినే పరిచారకులు అంటారు. అక్కడి నుంచి పరిపక్వత కలిగిన నాయకులుగా ఎదగాలి. వారినే అధ్యక్షులు, పెద్దలు, కాపర్లు అంటారు. మన ఎదుగుదల ఎక్కడుంది ఇప్పుడు? ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రార్థన.